ఐఐటి బాంబేలో చదివిన నో ప్లేస్మెంట్ 36% మంది గ్రాడ్యుయేట్ల దుస్థితి ఆర్థిక మాంద్యమే కారణమంటున్నటువంటి ఆర్థికవేత్తలు దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఐఐటి బాంబేలో గ్రాడ్యుయేట్ పట్టాలు పొందిన విద్యార్థుల్లో కనీసం 36% మందికి ఉద్యోగాలు రాలేదని గ్లోబల్ ఐఐటి పూర్వ విద్యార్థుల సపోర్ట్ గ్రూప్ వెల్లడించిన డేటాలో తెలిసింది. ఐఐటి కాన్పూర్ విద్యార్థి ధీరజ్ సింగ్ ఈ గ్రూప్ను నిర్వహిస్తున్నారు. మొత్తంగా ఈ ఏడాది 2000 మంది గ్రాడ్యుయేట్లు కాగా వారిలో 712 మంది విద్యార్థులు 2024 సంవత్సరానికి ప్లేస్మెంట్లు సెల్కి దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. డిసెంబర్లో ఈ ప్లేస్మెంట్ సీజన్ ప్రారంభమవుతుందని, ఇది మేలో ముగుస్తుందని ఈ గ్రూప్ అందించిన డేటా ప్రకారం 2023లో 2209 మంది రిజిస్టర్ విద్యార్థులు ఉండగా 1485 మందికి ప్లేస్మెంట్ వచ్చిందని, అంటే 32.8% మంది గత సీజన్లో ఎలాంటి ప్లేస్మెంట్ లేకుండా ఉండిపోయారు. ఇంత ప్రతిష్టాత్మకమైనటువంటి విద్యాసంస్థలో చదివి కూడా కంపేస్ రిక్వైర్మెంట్లో ఉద్యోగాలు తక్కువ మందికే రావడం పట్ల ఆ గ్రూప్ ఆందోళన వ్యక్తం చేసింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది కంపెనీలకు క్యాంపస్ ఆహ్వానించడానికి పెద్దగా పోరాటాలు చేయాల్సి వస్తుందని ఐఐటి బాంబే ప్లేస్మెంట్ సెల్ అధికారి ఒకరు హిందుస్థాన్ టైమ్స్కి తెలిపారు. అంతర్జాతీయంగా ఆర్థిక మాంద్యం పరిస్థితులు నెలకొనడమే ఇందుకు కారణమన్నారు. ఒకవేళ క్యాంపస్కి వచ్చిన సంస్థ ముందుగా నిర్ణయించిన వేతన ప్యాకేజీలను ఆమోదించడానికి చాలా కంపెనీలు ఇష్టపడడం లేదన్నారు. అనేక దఫాలుగా చర్చలు జరిపితే కానీ ఒక అంగీకారానికి రావడం కూడా కష్టమవుతుందన్నారు. సాధారణంగా అంతర్జాతీయ కంపెనీలు ఎక్కువగా ఐఐటీలకు వెళ్తుంటాయి. ఈసారి ఐఐటి బాంబే కూడా దేశీయ కంపెనీలకు మాత్రమే వెళ్ళాయి. ఐఐటి ఢిల్లీ, ఐఐటి కాన్పూర్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది ఫిబ్రవరి 28 వరకు ఐఐటి ఢిల్లీలో ప్లేస్మెంట్ అయిన విద్యార్థుల సంఖ్య 1036గా ఉందని ఆర్టీఐ సమాధానం ద్వారా వెల్లడైంది. క్యాంపస్ రిక్రూట్మెంట్కి ఎంతమంది నమోదు చేసుకున్నారనే వివరాలు వెల్లడించలేదు. ఐఐటి కాన్పూర్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. 2024 69% మందికి ప్లేస్మెంట్ రావచ్చని అంచనా వేశారు. 2023లో 2022 సంవత్సరాల్లో వరుసగా 90% ఈ ప్లేస్మెంట్లు ఉన్నాయి. కార్మిక విభాగ ఆర్థికవేత్త సంతోష్ మెహత్రా టెలిగ్రాఫ్లో మాట్లాడుతూ ఐఐటిలోని క్యాంపస్ రిక్రూట్మెంట్లు మందగించడానికి కారణాలు వక్రీకరించబడిన అభివృద్ధి, చిన్న కంపెనీలను ఫనంగా పెట్టి పెద్ద కంపెనీలు అభివృద్ధి చెందడమని పేర్కొన్నారు. గత 10 ఏళ్లలో దేశంలో విద్యావంతుల్లో నిరుద్యోగ రేటు బాగా పడిపోయిందని చెప్పారు. అయితే గ్రాడ్యుయేట్ల విషయానికి వస్తే గత దశాబ్ద కాలంలో నిరుద్యోగ రేటు 19.2% నుండి 35.8%కి పెరిగిందన్నారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ల విషయంలో కూడా ఇది 21.3% నుండి 36.2%కి పెరిగిందన్నారు. భారత్పై ఇటీవల అంతర్జాతీయ కార్మిక సంస్థ ఏఐఎల్ఓ అందజేసినటువంటి నివేదిక ప్రకారం దేశంలో దాదాపు 82% మంది అసంఘటిత రంగంలోనే పనిచేస్తున్నారు. దాదాపు 90% మంది చిన్న చితక ఉద్యోగాలే చేస్తున్నారు. సంఘటిత రంగంలో కూడా పెద్ద సంఖ్యలో ఉద్యోగులు ఆ నియుత రంగంలోనే ఉన్నారని, 2019-2022 మధ్య ఈ ధోరణి బాగా పెరిగిందని ఐఎల్ఓ పేర్కొంది.